అందరికీ నమస్కారం అండి. నేను ఉమా భారతి. ఈరోజు ఓ ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు వచ్చాను. ఓ కళాకారిణి భారతదేశం నుండి అమెరికా దేశం వచ్చి స్థిరపడ్డాక కళారంగంలో కొనసాగాలి అన్న ఆలోచన ఉంటే ఎలా ముందుకు వెళ్ళాలి, ఎటువంటి ప్లాన్స్ వేసుకోవాలి, ఎలా కొనసాగాలి అన్న విషయంగా ఈ వీడియో. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ వారు ఇంటర్నేషనల్ కూచిపూడి ఫెస్టివల్ జరిపినప్పుడు ఆ సందర్భంగా ప్రేక్షకులతో నా అనుభవాలని పంచుకోగలిగాను. అదే ఇక్కడ మీకోసం ప్రత్యేకంగా పోస్ట్ చేస్తున్నాను. ఆసక్తి ఉన్నవారు తప్పకుండా వినగలరు. ధన్యవాదాలు. లైబ్రరీస్ ఇలా ఎన్నో చేశాను. అండ్ ఐ ఆల్సో ప్రొడ్యూస్డ్ ఏ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ మన కూచిపూడి గురించి. అండ్ ఐ ఆల్సో యాక్టెడ్ ఇన్ ఫ్యూ ఫిల్మ్స్. ఇలా అసలు డే ఇన్ అండ్ డే అవుట్ ఒక తపస్సులా సాగిందనమాట. నేను తర్వాత అప్పట్లో ఎన్నో ప్రముఖ సంస్థలు, కళాకారులు, కళాభిమానులు నా మీద ఎంతో అభిమానాన్ని చూపించి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి, దట్ వాజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ that motivated me to continue with my dancing after I left India. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు కల్చరల్ సీన్ ఇలాగే ఉంటుంది అండ్ ఆర్టిస్ట్కి ఇంత రికగ్నిషన్, ఇంత రెస్పెక్ట్, ఇదంతా ఇలాగే ఉంటుంది అన్న ఐడియాతోటి ఐ వాంటెడ్ టు కంటిన్యూ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇట్ ఇస్ ఎ వెరీ డిఫరెంట్ సీన్. ఎట్లా అంటే ఫస్ట్గా కల్చరల్ సీన్ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే an artist is given an opportunity to grow as a performer and became a very creative person, because ఇక్కడ మీకు మనకి కళా సంఘాలు ఉంటాయి, ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఆర్గనైజర్స్ ఉంటారు, డాన్స్ సొసైటీస్ ఉంటాయి, డాన్స్ లవర్స్, ఆర్ట్ లవర్స్ ఇమ్మెన్స్లీ ఎవ్రీవేర్. సో అట్మాస్ఫియర్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఫార్ అన్ ఆర్టిస్ట్ అన్నమాట, ఫర్ ద గ్రోత్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్. అంతేకాదు ఇలా మన తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్, వాళ్ళ రికగ్నిషన్, ఇవన్నీ it helps a lot for an artist to forward her career as well as work hard in that field and create something really good for the next generation and the next generation. Akkada there's nothing like that. It's a one-man show. You are your own performer, your own promoter, your own organizer, your own PR. So what happens is it's a too much stress on the artist. And over the years, what the heck, let it go అనే స్థితికి కూడా వచ్చేస్తుంది అనమాట. అది ఒక వ్యత్యాసం నేను చూశాను. సెకండ్ ఏంటంటే ఆర్ట్ అనేది, కళ అనేది, డాన్స్ అయినా, మన సాంప్రదాయం, మన సాహిత్యం, ఆల్ ఆఫ్ దిస్ ఆర్ట్ అండ్ కల్చర్ ఇక్కడ మనకు ఒక ఇది జీవన విధానం, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. ఇట్స్ ఇంటర్వోవెన్ ఇంటూ అవర్ ఎవ్రీడే లైఫ్. వేరేస్ అక్కడ ఆర్ట్ అనేది ఇట్స్ ఎ బిగ్ ఎఫర్ట్, ఆర్గనైజేషన్ ఇస్ ఎ బిగ్ ఎఫర్ట్, and to meet is a big effort, and to perform and to be a performer there is a mega effort. So adoka it's a very different game that you're playing with. And if nenu unnante, I'm basically an artist. I love to dance. I'm a performer. I'm not a good organizer. I cannot interact with people. I don't know how to make a program work. I'm not good at everything. సో ఏమవుతుందంటే అదంతా వీన్ అయిపోతుంది. ఇట్ బికమ్స్ వెరీ వీక్. వీ కెనాట్ ప్రెజెంట్ సంథింగ్ అని ఇట్లా ప్రోగ్రామ్ అయిన తర్వాత ఓ మై గాడ్ వీ హ్యావ్ రియలీ సీన్ సంథింగ్ సో నైస్ అని ఆడియన్స్ హ్యావ్ టు లీవ్ ద ఆడిటోరియం అని అదొకటి క్రియేట్ చేయాలంటే వన్ పర్సన్ కెనాట్ రియలీ డూ. సో దాంతో కొంచెం చాలా వీక్ అయిపోయింది ప్రోగ్రామ్స్, ఎస్పెషలీ ఫర్ ఎ పర్ఫార్మర్. దెన్ క్రియేటివిటీ. An artist, a creative person, ikkada let's say Alakya Garu, she gets an idea, she has a dream, she gets up and she calls Shweta, she calls her Mudangi, she calls somebody, hey come on over, let's do something. Itla నాకు ఐడియా వచ్చింది, అంతా ఒక కవిని పిలుస్తారు, ఎవరైనా పిలుస్తారు, and she gets everything done, and there it is a mega project right there on the stage, and she has our Andhra University to stage it for her. అక్కడ మాకు ఒక ఐడియా వస్తే మళ్ళీ నెక్స్ట్ మాకు సంగీతం పాడేవాళ్ళు ఉండరు, దేర్ ఇస్ నథింగ్ అనమాట. దేర్ ఇస్ నో స్టూడియో, దేర్ ఇస్ నో
అసలు నీ ఐడియాని నువ్వు ఎగ్జిక్యూట్ చేసే ఆస్కారం చాలా 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 నిల్. I have to wait till the next year or 6 months later to come to India to catch hold of the musicians. I don't have a group here. So adananta it's disconnect అయిపోతుందండి. When you leave this country, it's a disconnect as far as the artist is concerned. తర్వాత నేను చూసిన మేజర్ డిఫరెన్స్ ఇస్ టీచింగ్ అండ్ లెర్నింగ్. నేను ఇక్కడ నేర్చుకునేటప్పుడు మా గురువుగారు అంత నేర్పితే నేను ఇంకొంచెం అంత యాడ్ చేసి, మా అమ్మగారు ఇంకొంచెం అంత యాడ్ చేసి నన్ను ఒక సూపర్ దీనిలో తయారు చేసేవాళ్ళం. అక్కడ పిల్లలకి నేర్పాలంటే పిల్లలు అది లాంగ్వేజ్ కాదు, వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళ అసలు అట్మాస్ఫియర్ లేదు. పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు టైట్స్ జీన్స్ షార్ట్స్ వేసుకొని వెళ్ళిపోతారు. సాయంత్రం వీకెండ్స్ రాగానే వాళ్ళ అమ్మ తీసుకొచ్చి నువ్వు కూచిపూడి చేయి, భరతనాట్యం చేయి, రాముడు సీత నవరసాలు అంటే వాళ్ళకి దే ఆర్ లాస్ట్. సో అట్మాస్ఫియర్ లేదు, వాళ్ళకి అది భాష కాదు, అది కల్చర్ కాదు. సో మెయిన్గా పిల్లల్ని అక్కడ ఎందుకు మన కల్చర్లోకి పుష్ చేస్తారంటే, నాకు తెలిసిన జనరేషన్ పేరెంట్స్ అట్లీస్ట్ కొంతన్నా వాళ్ళ ఇండియన్నెస్ ఉంటుంది, వాళ్ళకి నగలు పెట్టుకోవటం ఇష్టం ఉంటుంది, బట్టలు వేసుకోవటం ఇష్టం ఉంటే కన్నా అట్లీస్ట్ ఆ కొంత టైం అయినా వాళ్ళ ఇండియన్ మైథాలజీ, ఆ స్టోరీస్ అవి కొంచెం అలా మెయింటైన్ అవుతుందని దానికోసం వస్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ట్రూ ఆర్టిస్ట్ ఉన్నారు లేరని నేను అన్ను. దెర్ ఇస్ సో మచ్ టాలెంట్ దేర్. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ to teach the students because expression coming from the heart, you cannot really do much and much. It's very hard to create a good artist out of the dance students. So even differences in chusanandi. What did I do? How did I survive through all this? And adite first few years what I did was I just concentrated on my performances. Because my father, I improved divine, art is divine. He never tried even little bit to commercialize my talent when I was his child right here. And he always looked at art anedi it's divine ga present cheyali. Appudu neeku peru vastundi, pratishtha vastundi, adi dignified ga untundi, alane nerpicharu. Kani ade lines lo nenu continue ayi I just promoted myself as a performer. So it was Uma Bharati's performance. So it was major performances I did was mostly all of them were for charities, noble worthwhile causes. Almost I traveled length and breadth of USA doing projects for the temples. I mean construction projects, 1, 2, 3, 4 programs. I traveled so many cities. It was mostly for the temples. I created some themes anamata. Devi Stotra Malika, సంభవామి యుగే యుగే, భరతముని భూలోక పర్యటన, ఇట్లా ఎన్నో థీమ్స్ క్రియేట్ చేసి టెంపుల్ బెల్స్ అని ఒక థీమ్ ప్రెజెంటేషన్. ఇట్ వాజ్ వెరీ వెరీ సూపర్గా, ఇట్ వాజ్ ద రెస్పాన్స్ వాజ్ వెరీ గుడ్ అనమాట. కొన్నేళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. I was kind of all right and I was very happy with the wide recognition I got, very respected for my art. So adala ayin tarvata I started a school called Archana Finance Academy. So our students andaru tayari oka stage ki vachin tarvata how do I showcase their talent? Ikkalaga manki నేను చెప్పినట్టుగా ఇందాక మనకి సీకానో మన త్యాగరాయ గాన సభనో ఇంకొకటనో మనకి సభలు అవి ఏమి పెద్ద ఎక్కువగా ఉండవు అనమాట. తర్వాత మేము కూచిపూడి చేస్తామండి, మా అమ్మాయి తరంగం చేస్తుంది అంటే తానా ఆట వాళ్ళు వేర్ యాక్చువల్లీ thousands of Telugus come together. Our major events are Tana and Aata conferences that happen every year. So అక్కడ ప్రెజెంట్ చేయాలంటే you have to have something. It's not just కూచిపూడి తరంగం అట్లా చేస్తే వాళ్ళకి మేము ప్రతిసారి చూస్తూనే ఉంటాం కదండి, దీవాలి ఫంక్షన్కి, సంక్రాంతికి, దానికి దీనికి లోకల్గా, కాబట్టి దే వోంట్ లైక్ దట్ అనమాట. So what I did was I developed more themes with a social twist in there and a concept, a kanya ano, manasaputri ano. మానసపుత్రి అనేది మా కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలు 18 years వచ్చినప్పుడు అక్కడ దే ఆల్ యాజ్ ఎ రూల్ దే లీవ్ హోమ్, దే హ్యావ్ టు మూవ్ అవుట్ ఆఫ్ టౌన్, మోస్ట్ ఆఫ్ దెమ్ అవుట్ ఆఫ్ హోమ్, ఆల్ ఆఫ్ దెమ్ మూవ్ అయిపోతారు అనమాట. అందుకని మానసపుత్రి అని ఒక ప్రెజెంటేషన్ చేసి దాన్ని ఒక 2 hour పర్ఫార్మెన్స్ చేసి సరస్వతీదేవికి కూతురు ఉంటే ఆవిడ మానసపుత్రి, ఆ అమ్మాయి 18 ఏళ్ళు వచ్చింది,
ఆ అమ్మాయి ఇల్లదులు వెళ్ళిపోతుంది అనేసి దానికి ఎంతో నాట్యాన్ని, ఎంతో ఐడియాని, ఎంతో కాన్సెప్ట్ని పెట్టి అక్కడి వాళ్ళకి అపీల్ అయ్యేలాగా చేస్తాం అన్నమాట. సో ఇలా అట్లా ఉంటేనే దెర్ బి ఫీచర్ ప్రెజెంటేషన్స్ ఇన్ ఆటా అండ్ తానా. And we did it, we succeeded, and almost consecutively every year we received outstanding performance awards for that.